మీ అందరికీ నేను మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక పార్టీని కూడా మనం కంట కనిపెట్టుకొని ఉండాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు నేను రాంగా చూసుకుంటూ వచ్చిన ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ అది భూమి పుట్టినప్పుడు పుట్టింది, ఇంకా కడతనే ఉన్నారు. మనం హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు కట్టినాం, ఒక 4-5 ఏళ్లలో కట్టేసినాం. వీళ్ళు అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్, అది మేము కడతాం రాయి అంటే కాదు 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 మేమే కడతామని తీసుకున్నారు. అది నేషనల్ హైవే జాతీయ రహదారి మేమైతేనే కడతాం, మేమే సిపాయిలమని తీసుకున్నారు. ఏమైంది మరి ఈరోజు? 8 ఏళ్ళు ఏమైంది, ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు కింద రోడ్లు నరకం, పైన ఫ్లైఓవర్ అది పూర్తి అయితేనే లేదు. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల సమస్యలు కానీ తెలంగాణ కోసం కానీ చేసిందేమీ లేదు. ఇంకా మీదికెళ్ళి ఒక కొత్త కుట్ర కూడా తెరలేపుతున్నట్టుగా కనబడతా ఉన్నది. కొత్తగా మరొక కుట్ర కూడా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. మీరు చూసింటారు ఇవాళ పేపర్లలో సీట్లు పెరుగుతున్నాయి, అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు అని ఇవాళ పేపర్లో మీరు చూసే ఉంటారు. కానీ అందులో కూడా ఏదో కుట్ర జరుగుతున్నట్టుగానే కనబడతా ఉన్నది. ఎందుకంటే బయటికి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు, నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు 50% సీట్లు పెంచుతున్నామని చెప్పిండ్రు. అంటే 110 ఉంటే 179 అవుతుంది, 60 సీట్లు పెరుగుతాయని చెప్పిండ్రు. 17 సీట్లున్నాయి పార్లమెంట్ లో, 26 అవుతాయని చెప్పిండ్రు. కానీ బిల్లు పెట్టిండ్రు, రేపటి నుంచి పార్లమెంట్ పెట్టిండ్రు. బిల్లులో మాత్రం 50% ముచ్చట లేనే లేదు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు ఒక్క మాట యాది పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ఎన్నటికి కూడా తెలంగాణకు మిత్రుడు కాదు. ఆనాడు 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే సీట్లు పెంచుదామనే ఆలోచన ఆ చట్టంలోనే ఉన్నది. కానీ ఆ చట్టాన్ని తుంగలో దొక్కిందే భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఈ రోజు సీట్ల పెంపు పేరు మీద మళ్ళీ కొత్త డ్రామా చేస్తూ మహిళా రిజర్వేషన్ అని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ కు మేము అనుకూలమే. మహిళా రిజర్వేషన్ ఖచ్చితంగా సమర్థించిందే కేసీఆర్ గారు, మన పార్టీ. శాసనసభలో శాసన మండలిలో తీర్మానం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలకు ఖచ్చితంగా చట్టసభల్లో 33% ఇయ్యాల్సిందే. మేము ఇక్కడ మార్కెట్ కమిటీలో ఇచ్చినాం, స్థానిక సంస్థల్లో 50% ఇచ్చినాం, మీరెందుకు ఇయ్యరు అని చెప్పి శాసనసభలో శాసన మండలిలో తీర్మానం చేసి పంపిందే కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. దాని విషయంలో ఇబ్బంది లేదు. కానీ డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. ఒక్క మాట మాత్రం పక్కా, ఇవాళ 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు, పెద్ద ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. ఇవాళ సందిట్లో సడేమియా లెక్క కాంగ్రెస్ బలహీనమైంది కాబట్టి మాకేమన్నా ఛాన్స్ దొరుకుతుందేమో అని చెప్పి మీ మేడ్చల్లో కూడా మొన్న బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేసింది. కానీ మల్లారెడ్డి గారి నాయకత్వంలో 3 మున్సిపాలిటీలుంటే బ్రహ్మాండమైన విజయం సాధించినందుకు గట్టిగా చప్పట్లతో మేడ్చల్ కార్యకర్తలకు, మల్లారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపు ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా 16 చేసుకున్నా, 20 చేసుకున్నా, 25 చేసుకున్నా, ఎన్ని చేసుకున్నా గెలిచేది ఖచ్చితంగా గులాబీ జెండానే. ఖచ్చితంగా గెలిచేది మళ్ళీ కార్పొరేషన్ మీద ఎగిరేది గులాబీ జెండానే. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. మా నగరానికి ఏమైంది, అన్యాయం అయిపోయింది కాంగ్రెస్ వచ్చినాక అనే బాధలో. ఈ కరెంటు కోతలేంది, ఈ దోమలేంది, రియల్ ఎస్టేట్ డామ్మనుడేంది, మళ్ళా మంచినీళ్ళ గోసేంది, బాధలో ఉన్నారు ఇవాళ హైదరాబాద్ ప్రజలు. అందుకే దయచేసి నేను ఇక్కడికి వచ్చిన మా నాయకులు, మా సోదరులందరినీ, సోదరిమణులందరినీ కోరుతా ఉన్నా, ఎలక్షన్లు సెప్టెంబర్లోనో అక్టోబర్లో పెడతారట. ఈ లోపల పెడతారు కావచ్చు, ఆగస్టు సెప్టెంబర్లో. సరే ఇప్పటి నుంచే పనిలో ఉండు, ఇప్పటి నుంచే కలువుని జనాలను గుర్తు చేయండి. మనం 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం హైదరాబాద్ లో. వీళ్ళు వచ్చినాక 2.5 ఏళ్లలో ఒక్కటంటే ఒక ఇల్లు కట్టలే, ఒక ఇల్లు మంజూరు చేయలే. ఒక్క ఇల్లు కట్టకపోగా వేలాది ఇల్లు కూలగొట్టింది. ఈ రోజు కూడా కూలగొడుతూనే ఉన్నారు. గరీబోళ్ల వ్యతిరేక ప్రభుత్వం ఇది, బుల్డోజర్ ప్రభుత్వం ఇది. ఇట్లాంటి ప్రభుత్వాన్ని కొనసాగనిస్తే, వాళ్ళ కార్పొరేషన్లో ఓటేస్తే నీ ఇల్లే కూలగొడతాడని చెప్పాలి. నేను జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కూడా చెప్పిన, వెంగళరావు నగర్ అని ఒక డివిజన్ ఉంటుంది, ఆడ పోయి చెప్పిన నేను, మీరు కాంగ్రెస్ కోటేస్తే మీ దగ్గరికి బుల్డోజర్లు వస్తాయని చెప్పి. ఒక 10 రోజుల కిందట వెంగళరావు నగర్ బస్తీ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి.
సార్ మా మీదికి బుల్డోజర్ వస్తాను సార్ మమ్మల్ని కాపాడు సార్ అని. నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, కత్తి వానికి ఇస్తేవి యుద్ధం నన్ను చేయమని పడుతుంది ఎట్లయితుంది అని అడిగిన. ఓట్లు వానికేస్తేవి జూబ్లీ సెలక్షన్ లో, ఇప్పుడు యుద్ధం నన్ను చేయమంటున్నావు ఆడికెళ్ళి చేయాలి. రేపు మీరు కూడా అదే అడగాలి. ఓటు మాకేయండి, మీ సమస్య పరిష్కారం మా బాధ్యత అని చెప్పండి. అట్లాగే ఇంకొక విషయం చెప్పండి అందరికీ కూడా, ఓటు అడిగేటప్పుడు ముఖ్యంగా కార్పొరేటర్ ఎన్నికల్లో 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాబోతున్నాడు, మీకు ఇచ్చే ప్రతి మాట నిలబెట్టుకునే బాధ్యత మాది అనే మాట గట్టిగా చెప్పండి. తప్పకుండా ఇప్పటి నుంచే నిర్విరామంగా ప్రజల్లో ఉండాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. తమ్ముడు మధుకర్ గారు, పోచయ్య గారు, అదేవిధంగా పీర్జాది కూడా మిగతా కార్పొరేటర్లు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. వెంకటరెడ్డి గారి నాయకత్వంలో అవార్డులు కూడా గెలుచుకున్నారు మీరు జాతీయ స్థాయిలో. మల్లారెడ్డి గారి నాయకత్వంలో మేడ్చల్ నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. తను సొంతంగా 60 కోట్ల రూపాయలు పెట్టి మల్లారెడ్డి గారు గ్రామ గ్రామాన కూడా రోడ్లు వేయించిన నాయకుడు మల్లారెడ్డి గారు. కాబట్టి తప్పకుండా మంచి నాయకత్వం ఉంది, పక్కడబందీగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. అద్భుతంగా కేసీఆర్ గారి ఆశీర్వాదం మీకుంది, విజయం మనదే అనే మాట కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున పీర్జాదిగూడలో ఈ కార్యక్రమానికి హాజరైన మా సోదరులకి సోదరిమణులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ. గట్టిగా కాంగ్రెస్ అంటే కరెంటు పోగొట్టింది, మీకేమైంది? జై తెలంగాణ, జై కేసీఆర్.